ఎంత మందిని తీసుకొచ్చారు, ఎన్ని క్యారెక్టర్స్ ని. ఆబ్వియస్లీ ఒకళ్ళ జీవితం తీసుకుంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ చాలా కీలకం అవుతాయి, కానీ ఇక్కడ ఆ చుట్టూ ఉన్నవి కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. మీరు అవెంజర్స్ ఇప్పుడు మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటే అదే అవెంజర్స్ బేసిక్గా. సో ఒక రకంగా మహేసభ ఈజ్ 8, 10, 12 హీరోలు ఉన్న అవెంజర్స్ పొలిటికల్ డ్రామా. సో ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎంత పర్సెంట్ ఆఫ్ రియల్ స్టోరీ, ఎంత పర్సెంట్ ఆఫ్ ఫిక్షన్ ఉంది అంటే ఏం చెప్తారు? అసలు చెప్పడం అసాధ్యం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్ అనుకునేదే రియలా కాదా అనే దానికి రుజువు లేదు, డౌట్. ప్రూఫ్ ఎక్కడ ఉంది? సేమ్ వాళ్ళు వీళ్ళు చెప్పింది విన్నది సేమ్ థింగ్. పిచ్చి ప్రేమికులు ఉంటారు కదా, పిచ్చి ప్రేమికులు కూడా వాళ్ళు అనుకున్నది మా వాడు ఇదే అనుకున్నది అన్నిటికన్నా పెద్ద పదం అంటున్నారు. పిచ్చి ప్రేమికులు అని అంత డైరెక్ట్ గా. పిచ్చి ప్రేమికులు అంటే మన ప్రేమ మనల్ని బానిసం చేస్తే అది పిచ్చి పిచ్చి ప్రేమ అంట. ఎగ్జాక్ట్లీ. మీ బయోపిక్ ని మీ హస్బెండ్ కూడా నిజంగా చెప్పలేడండి, మీ అమ్మ నాన్నలు కూడా నిజంగా చెప్పలేరండి. అంటే దీంట్లో మీరు రూపాయి డాక్టర్ అన్నా లేకపోతే వైస్ రాయ్ ఎపిసోడ్ చూపించిన ఇన్ యువర్ ఓన్ టర్మ్స్, ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. సో ఒక అవగాహన అయితే అర్థమైంది. చాలా విషయాలు ఏం చేస్తామంటే కథ రాసేటప్పుడు రిలేటబిలిటీ కోసం కొన్ని ఏరుకుంటామండి. ఇంత పెద్ద కథ రాసినప్పుడు రిలేట్ చేసుకోవడానికి ఒక గ్రాండ్ ఏవైతే జనంలో బాగా అవి పెట్టుకుంటాం. బట్ మిగిలినంతా మీ కథే నేను 3 గంటల్లో చెప్పాలంటే చాలా సృష్టించాలి ఆ డాట్లు కలపడానికి. లైక్ డెఫినెట్లీ ఆశ్రమ్ హోటల్లో వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ మీరు రియలిస్టిక్గా చూస్తే రియల్ లైఫ్లో 100% జరుగుతుంది. నేనే పెడుతున్నా. మీరేంటి నాకు చెప్పేది? ఏంటి ఫోన్ చేశాడు అనుకుంటున్నారా? ఫోన్ చేశాడా ఏంటి ఇలా తీశాడు అంటే డైరెక్ట్గా ఇప్పుడే చెప్తున్నా, ఫోన్ చేయలేదు అంటే నా ఫోన్ చేశాడు అంటే చేయలేదు అనేది కూడా నాకు తెలీదు. బట్ నన్ను ఊహించుకున్నారు. నాకు ఒక మనిషి ఇద్దరు నాకు ఓపెనింగ్ 2 minutesలో రాజమౌళి గారు చెప్పే ఒక మాట భలే ఇష్టం. ఆయన కథ మొత్తం చెప్పేసి సినిమా చూడండి అంటారు. సో ఐ లైక్ దట్. దీనికి నేను అదే చేస్తున్నా.